హలో నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మీస్ పొదరిల్లు. అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, టబ్బులో ఒక పక్షి కూర్చుంది కదా మన టెర్రస్ గార్డెన్లో. ఈ పక్షి గుడ్లు పెట్టుకొని ఉందండి. నేను మిద్దె పైకి వచ్చాను, ఎండాకాలం కదా, ఒకసారి గార్డెన్ క్లీన్ చేద్దామని చెప్పేసి పైకి వచ్చాను. వచ్చే వరకు ఈ టబ్బులో కూర్చుంది. మీకు కనిపిస్తుందా అండి? ఇది 2 గుడ్లు పెట్టి పిల్లలను లేపింది. ఈ పక్షిని ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ పక్షి పేరు నాకు తెలియదండి. అందరూ నా వీడియోస్ చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎండాకాలం కదండి, సర్జరీకి ముందు గార్డెన్కి పైకి ఎక్కానండి. చిక్కుడు చెట్టు విపరీతమైన చిక్కుడు కాయలను బాగా ఇచ్చింది. చూడండి ఎంత నిండుగా ఉన్నాయి, కొన్ని ఎండిపోయినాయి, కొన్ని పచ్చిగున్నాయి. ఈ విధంగా గార్డెన్ క్లీన్ చేసుకుందామని పైకి వచ్చానండి. ఎందుకంటే నేను సర్జరీకి వెళ్తున్నాను, అందుకోసానికి ఒకసారి గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని వెళ్దాము. మళ్ళీ ఒక 3-4 కొద్దిగా ఇంకా కోలుకుంటున్నాను. ఇది సర్జరీ కాకముందుకు నేను తీసిన వీడియో అండి. ఇప్పుడు చూడండి మా చెట్టుకు బత్తాయి కాయలు ఎంత బాగున్నాయో కదా. ఇది చూడండి బత్తాయి చెట్టు. ఈ చిన్న చెట్టేనండి, ఇది ఎంత కాలేదు, ఒక 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ చెట్టుకే ఇది 3rd ఇయర్ అన్నట్టు. 2 ఇయర్స్ నిండా కంప్లీట్ అయ్యి 3rd ఇయర్ మస్తు కాయలు కాసింది అన్నట్టు. ఇంకా ఎండకైతే అసలు ఏంటి, మార్చిలోనే విపరీతమైన ఎండలు ఉన్నాయి. చెట్లు అయితే పొద్దున సాయంత్రం వాటర్ కొడుతున్నా కూడా ఎండిపోయి డల్గా అయినాయండి. ఇక్కడ చూడండి అడేనియము మొత్తం ఆకు రాలిపోయి పువ్వులతోని, అలాగే గులాబీ పువ్వులు ఇవన్నీ అయితే తోటలో గార్డెన్లో అయితే చాలా బాగున్నాయండి. నాకు ఈ గులాబీ చెట్లు ఎక్కడ ఎండిపోతాయో అని చాలా బాధ అనిపించింది. అందుకోసానికే మా వారైతే పొద్దున సాయంత్రము ప్రతిరోజు చేస్తున్నారు. వాటర్ పట్టడం వల్ల ఏంటంటే మనకు మొక్కలు ఎండిపోకుండా ఉంటాయండి. ఎండాకాలం ప్రతిరోజు 2 సార్లు నీళ్లు పడితే చాలా మంచిదండి. ఇది చూడండి టేబుల్ నిమ్మ, చిన్న పాట్లో పెట్టాను. దీని వయసు కూడా 3 ఇయర్స్. చిన్న చిన్న నిమ్మకాయలు బోల్డ్ అన్ని కాసింది. ఇది వచ్చేసి అంజీరండి, ఇప్పుడే చిగుళ్ళు వస్తున్నాయి. ఎండాకాలం కదా, మనకు ఉగాది ముందర మొక్కలన్నీ ఆకులు రాలిపోయి కొత్తగా చిగుళ్ళు వస్తాయి కదండి. ఇక్కడ రాఖీ గడేమో ఆడుకుంటున్నాడు. వాడు కూడా ప్రతిరోజు మిద్దె ఎక్కితే పైకి వస్తాడండి. తప్పకుండా వాడిని తీసుకురావాలి, లేదంటే గొడవ గోల గోల చేస్తాడు వీడు. చూడండి నేను మొక్కలన్నీ చూస్తూ అంటే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి గులాబీ చెట్లకి ఎన్ని గులాబీ పూలు పూసినాయి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. కింద మాకు బాల్కనీ గార్డెన్లో ఒక పిచ్చుక గూడు పెట్టుకుంది. ఆ పిల్లలకు చూడండి తన నోటి నుంచి ఎలాగా ఆహారాన్ని అందిస్తుంది. చాలా విచిత్రం అనిపించింది. చిన్న మనీ ప్లాంట్ కొమ్మకు ఆ పిచ్చుక గూడు పెట్టుకొని అందులో పిల్లల్ని లేపింది. మా ఇంట్లో కింద పైన విపరీతమైన చెట్లు ఉన్నాయి కదండి, మీరు కూడా చూసి ఆనందిస్తారని చెప్పేసి ఈ వీడియో చేశాను. పైకి ఎక్కగానే స్టార్ ఫ్రూట్, ఎంత సంతోషం అనిపించిందో చూడండి. నా ఆనందం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ స్టార్ ఫ్రూట్ చూసి చాలా సంతోషపడ్డాను. చాక్ తెచ్చుకోండి, స్టార్ ఫ్రూట్ ఎంత బాగుందో కదా, చాలా ఆనందం వేస్తుంది. ఇది కట్ చేసుకొని ఇంటికి పోయినాక తిందాం ఎట్లా ఉంటుందో. చూశారు కదండి నా ఆనందాన్ని. మొక్కలంటే చాలా ప్రాణం నాకైతే. ఎంతో ఇష్టంగా గార్డెన్ పెంచుకున్నాను కదా. మన గార్డెన్లో స్టార్ ఫ్రూట్ కాసింది అన్నట్టు. అది చిన్న చెట్టే, మొన్ననే మీషోలో ఆర్డర్ పెట్టి తెచ్చుకున్నాను, వేసాను అన్నట్టు. దాదాపు వేసి కూడా 6 months కూడా కాలేదు, అప్పుడే స్టార్ ఫ్రూట్ కాసింది. భలే అనిపించింది నాకు. తర్వాత చిక్కుడు చెట్టు దగ్గరికి వచ్చానండి. చిక్కుడు కాయలన్నీ కోసుకుందామని చెప్పేసి, అలాగే ఎండిపోయినవి కొన్ని మనకు గింజలకు తీసి పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్కి పనిచేస్తాయి కదా అని ఆ ఉద్దేశంతో ఎండిపోయినటివి పచ్చివి అన్నీ తెంపి పక్కకు పెడుతున్నాను. అలాగే పండిపోయిన ఆకులు కూడా తీసేస్తున్నాను. చూడండి ఎన్ని చిక్కుడుకాయలు వచ్చినాయో చేతి నిండా. చూడండి గుప్పెడు చిక్కుడుకాయలు. భలే ఉందండి, కర్రీ చేసుకుంటే ఎంత టేస్టీగా ఉందో. ఆర్గానిక్ కదండి, ఎలాంటి పెస్టిసైడ్స్ లేని మనవి ఈ చిక్కుడు గింజలు అన్నట్టు.
ఇక్కడైతే టేబుల్ నిమ్మ చూసారా ఎంత బాగా కాసిందో. దీని వయసు కూడా చిన్నదేనండి, ఇది కూడా 3 ఇయర్సే. నేను మామూలుగా అయితే వీటికి బియ్యం కడిగిన నీళ్ళు అలాగే తర్వాత కంపోస్టు ఇలాగ వేస్తాను. ఈ ఎండాకాలంలో నిమ్మకాయలు అయితే 10 రూపాయలకు ఒక నిమ్మకాయ ఉంది. నా గార్డెన్లో అయితే చాలా నిమ్మకాయలు వచ్చేసినాయి, దాదాపు ఒక 15 దాకా వచ్చినాయి. నాకు ఇంకొక 15 డేస్ దాకా వస్తాయండి. ఎందుకంటే డైలీ మార్నింగ్ మొహం కడుక్కొనే నేను ప్రతిరోజు లెమన్ వాటర్ కానీ జీరా వాటర్ కానీ ధనియా వాటర్ కానీ ఇలాగా ప్రతిరోజు వాటర్ తాగుతానండి. దాంట్లోకి నిమ్మకాయలు పిండుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే మన గార్డెన్లో ఇంకా గులాబీ పూలు విపరీతంగా పూసాయి అన్నట్టు. అవన్నీ కట్ చేసుకొని బుట్టలో వేసుకుందాము, మనకి కింద దేవుడికి వస్తాయి. అలాగే నాకు ఉర్లి ఉంది కదండి, ఉర్లిలో వేసుకోవడానికి గులాబీ పూలు బాగుంటాయి అని చెప్పేసి అన్నీ తెంపుతున్నా. మా వారు ఒకసారి గులాబీ పువ్వును పట్టుకొని ఫోటో దిగమని చెప్తున్నారండి. పొద్దున్నే స్నానం చేసి పైకి వచ్చాను. ఈ విపరీతమైన ఎండకైతే నాకైతే భలే ఉడకపోసిందండి, భలే చెమట వచ్చింది. ఈ గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో, రెడ్ కలరు భలే పూస్తున్నాయి పూలైతే. ఎండాకాలము అయినా కూడా ఇప్పుడు ఉగాది సీజన్ కదా, అన్నిటికీ కొమ్మలకు ఆకులు రాలిపోయినాయండి. కొత్త చిగుళ్ళు వస్తాయి కదా ఈ వసంత మాసంలో, అందుకోసానికి చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోయినాయండి. కానీ ఈ ఎండాకాలం ఈ గులాబీలు ఉంటాయో పోతాయో అని చాలా బాధగా ఉంది. నేను హైదరాబాద్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకుంటున్నాను డాక్టర్ గురువారెడ్డి దగ్గర. అందుకోసానికి ఒకసారి గార్డెన్ పైకి ఎక్కి గార్డెన్ని చూసుకొని అలాగే క్లీన్ చేసి సర్జరీకి వెళ్ళాలనే ఉద్దేశంతో మిద్దె పైకి వచ్చానండి. మా వారు ఫోటో తీస్తున్నాను. అన్ని గడ్డి మొలిచింది, కుండీలలో అంతా పిచ్చి మొక్కలన్నీ మొలిచాయండి. కలుపు మొక్కలన్నీ తీసేసి ఎండిపోయిన ఆకులు ఇదంతా మిద్దె ఒకసారి క్లీన్ చేద్దాము. మళ్ళీ నేను సర్జరీ చేయించుకుంటే ఒక 4-5 మంత్స్ దాకా పైకి ఎక్కడానికి వీలు ఉండదు కదండి, వర్షాలు పడతాయేమో నేను ఎక్కేసరికి. మళ్ళీ అన్ని ఆకులన్నీ జాలికి తట్టుకుంటాయనే ఉద్దేశంతో నీట్గా ఊడుస్తున్నాను. తర్వాత అయినా ఎండకు మళ్ళీ రాలుతాయిలేండి. ఏమో ఇంకా నేను ఉన్నప్పుడు ఒకసారి ఊడ్చిపెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. చూసారా మన గార్డెన్లో పక్షి చూడండి, ఈ టర్టిల్ వైన్ పాట్లో ఇలాగ పెద్ద గుడ్లు పెట్టేసింది. ఆ పక్షి ఏంటో నాకు వాటి పేరేంటో తెలియదండి. నేను పావురం అనుకున్నాను కానీ కాదు. తర్వాత పిల్లల్ని లేపింది చూడండి ఎంత బాగా. అదే టర్టిల్ వైన్ పాట్లో 2 పిల్లలు ఉన్నాయి. అది గుడ్లు పెట్టడము అయింది, పిల్లల్ని లేపడము అయింది. ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఒక పక్షేమో నిద్రపోతుంది, ఇంకో పక్షేమో మంచిగా చూస్తుంది. నేను దగ్గరికి వీడియో షూట్ చేసేసరికి అది ఎలా చూస్తుంది చూడండి, ముద్దుగా భలే ఉన్నాయి పక్షి పిల్లలు అయితే. చాలా ఎంజాయ్ చేస్తున్నా ప్రతిరోజు మా వారు ఈ పక్షి పిల్లలతోని. చూడండి 2 ఎంత చక్కగా కూర్చున్నాయి. ఏం పక్షి పిల్లలండి ఇవి, మీకేమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఇవి పావురాలు అయితే కాదు, ఇంకా ఏం పక్షులు అంటారు, ఊరు పిచ్చుకలు అయితే కాదు, ఇంకా ఏమంటారో మీకేమైనా తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. నేను మొన్న 4వ తారీఖు శారీస్కి గంజి ఏ విధంగా పెట్టుకోవాలో వీడియో చేశాను కదండి. ఆ వీడియోస్కి 1,00,000 వ్యూస్ వచ్చాయి, 1300 సబ్స్క్రైబర్లు అయ్యారు. పేరున మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పక్షులను తల్లి పక్షి వచ్చేసి రెక్కల కింద దాచేసుకుందండి. ఆ పక్షి పిల్లలను ఏమన్నా చేస్తామనే ఉద్దేశంతో చూడండి ఎంత చక్కగా కూర్చుందో ఆ పక్షి పిల్లల పైన. రోజు ఇదేనండి, దీని పేరేంటో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, నాకు సపోర్ట్ చేయండి. ఒక్కొక్క వీడియోకి అయితే నేను ఎంత మంచి వీడియో చేస్తున్నాను, ఎందుకో ఏంటో లైక్స్కి ఇవ్వడం లేదు. చాలామంది చూస్తున్నారు, కామెంట్ పెట్టడం లేదు. మీరు కామెంట్ పెట్టి లైక్స్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుందండి. తప్పకుండా నన్ను ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఆ పక్షిని దగ్గర నుంచి క్లోజప్లో తీసేవరకు అది టక్కున ఎగిరిపోయి ట్యాంక్ పైన కూర్చొని చూస్తుందన్నట్టు. తన పిల్లల్ని మేమేమన్నా చేస్తామేమోనే ఉద్దేశంతో. ఈ వీడియో నేను సర్జరీకి ముందు చేశానండి.
ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి ఉన్నానండి. తర్వాత వీడియోస్ ఒకవేళ లేట్ అవుతాయేమో ఏమనుకోకండి. మీకు మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా అలాంటి వీడియోస్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. వేరే వాళ్ళకి నా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి. నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ చూడండి, మళ్ళీ మా వారు మరుసటి రోజు పైకి ఎక్కేసరికి ఈ పక్షి పిల్ల ఒకటి పడుకొని ఉంది, ఒకటేమో చూస్తూ ఉంది. ఆయన మళ్ళీ నాకు వీడియో తీసి ఒకసారి పంపించాడు. ఈ పక్షిని వీడియో తీయడానికి ప్రతిరోజు నేను పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. ఎందుకంటే మీకు ఈ పక్షి పేరు తెలుసో లేదో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దానికోసానికి ఎన్నిసార్లు పైకెక్కారో మా వారైతే ఈ వీడియో తీయడానికి. ఈ పెద్ద పక్షి పిల్లల్ని పెట్టినప్పుడు ఒకసారి మా వారు వీడియో తీశారండి. అప్పుడు ఈ పిల్లలు చూడండి, 2 పిల్లలు మాత్రమే ఈ టర్టిల్ వైన్ పాట్లో ఉన్నాయి. అవి ఇంకా అప్పటికి కళ్ళు కూడా తెరవలేదు, అంటే రెక్కలు కూడా దానికి ఇంకా రాలేదు. పుట్టినప్పుడే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అవి. మా వారు వాటర్ చేసేటప్పుడు చూసేసరికి అవి గుడ్లు లేపేసింది, అలాగే పిల్లల్ని పెరిగేసింది. అలాగే పిల్లలు కూడా చూడండి పెద్దగా అయినాయి. తర్వాత తల్లి పక్షి ఇలా చూస్తూ ఉంటే మళ్ళీ మా వారి పైన తగిలేసరికి తల్లి పక్షి వచ్చి ఆ పిల్లల పైన కూర్చుందండి. దగ్గరికి క్లోజప్లో తీసే వరకు ఒక్కసారి టక్కుమని ఎగిరిపోయింది ఈ పక్షి. అయితే చాలా వండర్ అనిపించిందండి. చూడండి ఎలా ఎగిరిపోయిందో, చూశారు కదా. మళ్ళీ ఎదురుగా ట్యాంకు పైకి ఎక్కి కూర్చుంటుంది. ఒక్కసారి ఆ పక్షి గుడ్లను మీరు చూడండి, మీకు చూపిస్తాను ఎంతలా ఉన్నాయో. చూశారు కదా. ఇలా 6 నెలల నుంచి ఆ పక్షి మా గార్డెన్లో 2 monthsకి ఒకసారి గుడ్లను పెడుతూ ఉంది, పొదుగుతూ ఉంది, పిల్లల్ని లేపుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ గుడ్లను పెడుతూ ఉంది, పొదుగుతూ ఉంది, పిల్లల్ని లేపుతుంది. ఇలాగనే ఇది దాదాపు ఒక 6 నెలల నుంచి మా గార్డెన్లోనే ఉంటుంది. మరి అదే పక్షో తెలియదు, ఇంకా వేరే పక్షి వస్తుందో తెలియదండి. ఒకసారి మన గార్డెన్లో పూసిన మందారం పూలను చూడండి ఎంత బాగున్నాయో కదా. ఇవన్నీ మన గార్డెన్లో పూసిన మందారం అండి. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, అసలు మార్చి నెలలో సీతాఫలాలను ఎప్పుడైనా చూసారా? కానీ నేను ఇవన్నీ గార్డెన్ క్లీన్ చేసుకొని కిందకు వచ్చేటప్పుడు మా సీతాఫలం చెట్టుకు ఒక 2 పండ్లు కాసినాయండి. విచిత్రం అనిపించింది. ఇవి చూడండి, ఒకటి తెంపుతుండగానే కింద పడి పగిలిపోయింది. ఒకటి ఈ పండు ఎంత స్వీట్గా ఉన్నాయో, భలే మధురంగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా తెలుసా మార్చిలో సీతాఫలాలు కాస్తాయని? ఇది ఏ రకం సీతాఫలం చెట్టు నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ అండి, బాయ్.